ఒడిశా ప్రముఖ శ్రీ క్షేత్రం పూరి ఆలయంలో జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇవాళ ఆలయ క్షేత్రానికి జగన్నాథ స్వామి, సుభద్ర, బాలభద్రలు తిరిగి రానున్నారు. గుండీచా మందిరం నుంచి బహుదా యాత్ర ప్రారంభమైంది. భారీ ఎత్తున భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. మరింత సమాచారం పూరి క్షేత్రం నుంచి మా ప్రతినిధి బాలు అందిస్తారు. ప్రపంచంలోనే అతి భారీ యాత్రగా పేరొందినటువంటి పూరి క్షేత్రంలోని పూరి జగన్నాథుని యాత్రా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సుమారు ఇప్పటికే 10 రోజుల నుంచి ఉత్సవాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఏదైతే పూరి శ్రీ క్షేత్రం నుంచి ఇటు గుచుండి టెంపుల్ వరకు అయ్యవార్లు, అమ్మవార్లు జగన్నాథ స్వామితో పాటు సుభద్ర, బలభద్రుని విగ్రహాలు ఇక్కడ తీసుకువచ్చి ఈ 10 రోజుల పాటు ఇక్కడ ఉంచారు. ఇప్పుడు ఇక్కడ నుంచి తిరిగి తన శ్రీ క్షేత్రానికి అయితే జగన్నాథుడు వెనక్కి వెళ్ళనున్నాడు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే చేశారు. లక్షలాది మంది భక్తులైతే తరలి వచ్చారు. మరోవైపు చూస్తున్నాం, రథాలు ప్రారంభమవుతున్నాయి, రథాలు కదులుతూ ఉన్నాయి ముందుకి. దీనికి సంబంధించి అటు అయితే ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. లక్షలాది మంది జనం అయితే నిన్న రాత్రి నుంచి కూడా స్వామివారి దర్శనానికి వచ్చారు. ఏదైతే పూరి క్షేత్రంకి ప్రఖ్యాత మహోన్నతమైనటువంటి ప్రాతిథ్యం ఉంది. ఇక్కడ స్వామివారి దర్శించుకుంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, అటు వైకుంఠానికి, స్వర్గానికి వెళ్తామని చెప్తున్న అటు ఆలయ పండితులు చెప్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడైతే తరలి వస్తున్నారు. మరోవైపు శ్రీక్షేత్రం సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఏ దేవాలయంలో అయినా సరే దేవతామూర్తులకి ఉత్సవమూర్తులు మాత్రమే ఊరేగిస్తుంటారు. కానీ ఇక్కడ ఏదైతే గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాలని స్వయంగా ఊరేగుతుంటారు. అటు తన సోదరులతో కలిపి పూరి జగన్నాథుడైతే కదులుతూ అటు పూరి పురవీధుల్లో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంటూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్వామివార్ల యొక్క విగ్రహాలు తమ ఏదైతే శ్రీక్షేత్రం ఉందో శ్రీక్షేత్రానికి పూరి జగన్నాథుని ఆలయానికి అయితే ముందుకు వెళ్తున్నాయి. దీనికి మరి 5-6 గంటల్లోనే ఇక్కడ నుంచి సుమారు 3 కిలోమీటర్ల ప్రాంతం శ్రీక్షేత్రం ఉంటుంది. శ్రీక్షేత్రానికి అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరనున్నాయి. మరోవైపు చూస్తున్నాం, మొత్తం 3 రథాలు ఏవైతే ఉన్నాయో, బలభద్రుని రథం ముందుగా కదులుతూ, తర్వాత సుభద్ర రథం, తర్వాత జగన్నాథ స్వామికి సంబంధించినటువంటి రథాలు అయితే ఒకదాని వెనుక ఒకదాని ఇక్కడి నుంచి సుమారు 3 కిలోమీటర్లు అయితే వెళ్తున్నాయి. దీనికి సంబంధించి అటు దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మరొక 2 రోజుల పాటు మొత్తం 12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఈరోజు 10వ రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు పూరి చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఈరోజు శ్రీక్షేత్రానికి జగన్నాథ స్వామి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఈ యొక్క విగ్రహాలు 3 విగ్రహాలు ఏవైతే ఉన్నాయో 3 విగ్రహాలను కూడా అక్కడ తీసుకువెళ్ళి శ్రీక్షేత్రానికి సంబంధించినటువంటి గర్భగుడిలో ఉంచుతున్నారు. దీనికి సంబంధించినటువంటి అధికారులు భారీ ఎత్తున చేశారు. అటు లక్షలాది మంది ప్రజలు రావడంతో ఆర్మడ్ ఫోర్సెస్తో పాటు RAFకు సంబంధించినటువంటి సిబ్బంది, అటు ఒరిస్సా పోలీసులకు సంబంధించిన సిబ్బంది భారీ ఎత్తున అయితే ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కనుక సుమారు 200 వరకు అంబులెన్స్ను కూడా సిద్ధం చేస్తూ ఎవరు అయితే ఇబ్బందులు పడుతుంటే, ఎవరైనా అస్వస్థ కుడితే వెంటనే తీసుకెళ్తున్న పరిస్థితి. మరోవైపు చూస్తున్నాం, ఇప్పటి వరకు భారీగా ఎండ ఉన్నప్పటికీ అటు పూరి క్షేత్రానికి ఒక మహత్యం ఉంది. పూరి జగన్నాథుడు అడుగు బయట పెడితే తన ఆలయం నుంచి ఖచ్చితంగా వర్షం ఉందనే నానుతో నేపథ్యంలో ఇప్పుడు కూడా వర్షం కురుస్తుంది. ఇప్పటి వరకు భారీ ఎండగా ఉన్నటువంటి ఈ పూరి పట్టణంలో ఇప్పుడు మొత్తం పూరి అంతా కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రజలంతా కూడా తమ పూరి జగన్నాథుని మహత్యంగా భావిస్తూ ఉంటారు. మొత్తానికి మరో సంవత్సరం పాటు పూరి సంబంధించినటువంటి పురవీధుల్లో మరి తిరిగే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు పూరి పురవీధుల్లో తిరుగుతున్నటువంటి జగన్నాథుని చూసేందుకైతే భక్తులు పెద్ద ఎత్తునైతే తల వచ్చిన పరిస్థితి ప్రస్తుతం పూరిలో కొనసాగుతుంది. మరొక 5 గంటల్లో సాయంత్రం కల్లా పూరి క్షేత్రం యొక్క జగన్నాథుని రథయాత్ర అయితే ముగింపు పలుకుతారు. తర్వాత 2 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. మరో 2 రోజుల తర్వాత మొత్తం 12వ రోజునైతే మొత్తం రథోత్సవాలకైతే పూర్తిగా క్లోజ్ అవునున్నాయి. దీనికి సంబంధించిన అయితే ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు. పెద్ద ఎత్తున అటు అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ భారీ ఏర్పాట్లు చేసి ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నాయి. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ పూరి నుంచి.